నమస్తే న్యూస్ 333కి స్వాగతం. విశాఖలో ట్రాఫిక్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. ప్రధానంగా రద్దీ అయిన ప్రాంతాలు జగదంబ సెంటర్ నుండి పూర్ణ మార్కెట్, వన్ టౌన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా కావడంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పూర్ణ మార్కెట్ దగ్గర పోలీసు విభాగం అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ డ్రైవింగ్ చేసేవారు వెనుక వైపు కూర్చున్నవారు ధరించాలి. ప్రధానంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని, లైసెన్స్ లేని వారు మరియు 18 సంవత్సరాల లోపు యువత వాహనాలు నడిపితే దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులని హెచ్చరించారు. హెల్మెట్ లేకపోతే మీకు 1035 రూపాయలు చలానా వస్తుంది. అదే అగనిస్ట్ 1000 వస్తే 1535 రూపాయలు చలానా వస్తుంది. ప్లీజ్ దయించి మీరు హెల్మెట్ మాత్రం యూజ్ చేయండి. ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఈ నెలలో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. అందరూ వెనకని కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ యూజ్ చేయాలమ్మా. లేదు పోలీసు కొంచెం కోఆపరేట్ చేయాలండి. యాక్సిడెంట్లు అవ్వకుండా చూడండి సార్. దయించి విశాఖ పుర ప్రజలు, అదే 2 వీలర్స్ అవ్వచ్చు, కార్లు కానివ్వండి, 2 వీలర్లు కానివ్వండి, మా సిపి గారు ఆదేశాల మేరకు, మా ఏడీసీపీ గారు, మా ఏసీపీ గారు, మా జీఏ గారు, ఎస్ఐ గారు ఉత్తర్వు ప్రకారం మీరు అందరూ హెల్మెట్ ధరిస్తారని ప్రార్థిస్తున్నాం. హెల్మెట్లు లేకుండా యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. మీరు పోలీసు వారికి సహకరించాలండి. చూడండి, అన్ని నో హెల్మెట్కి 1035 రూపాయలు చలానా పడుతుందండి. అదే ఆపోజిట్ అగనిస్ట్ 1000 వచ్చి యాక్సిడెంట్లు గురి అవుతున్నారు చాలామంది. దానికి 1535 రూపాయలు చలానాలు పడుతున్నాయండి. తర్వాత మా సిపి గారు ఆదేశాల మేరకు యాక్సిడెంట్ లేని విశాఖపట్నం, యాక్సిడెంట్ లేని ట్రాఫిక్ సొసైటీ కావాలని కోరుకున్నారని మా వన్ టౌన్ తరఫున మా ఎస్ఐ గారు, సిఏ గారు ఉత్తర్వు మేరకు మేమందరికీ మ్యాక్సిమం ప్రతి జంక్షన్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరికీ వెనకను కూర్చున్న వాళ్ళు కూడా మిలీనియం డ్రైవ్ అని కొత్తగా వచ్చిందమ్మా. మిలీనియం డ్రైవ్ అని చెప్పి వెనకను కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ యూజ్ చేయాలండి. హెల్మెట్ లేకపోతే వాళ్ళకి 1035 రూపీస్ వస్తుంది. తర్వాత అధికంగా చలానాలు వేసుకొని మీరు ఇబ్బంది పడకుండా, అలాగే యాక్సిడెంట్లు జరగకుండా మాతో సహకరిస్తారని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యువత ఈ మన వైన్ అని, ఈ డ్రగ్స్ అని యూజ్ చేసి యాక్సిడెంట్కి చాలా గురి కాతున్నారు. తర్వాత యువత చాలామంది వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్, యాక్సిడెంట్ల రూపంగా బోల్డ్ మంది అండి. ఈ నెలలో లాస్ట్ మంత్ ఈ మంత్ కంపేర్ చేస్తే మ్యాక్సిమం హైవే మీద నో హెల్మెట్స్ ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ లైసెన్సు. హెల్మెట్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలండి. మోస్ట్ ప్రాపర్లీ డ్రంకన్ లేకుండా ఏదైనా ఈ మత్తు పదార్థాలు అవి తీసుకోకుండా యాక్సిడెంట్ జరగకుండా పోతారని మా విశాఖపట్నం ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున మా సిపి గారు ఆదేశాల మేరకు, మా ఏడీసీపీ గారు, ఏసీపీ గారు, మా సిఏ గారు, ఎస్ఐ గారు, మా వన్ టౌన్ ఎస్ఐ గారు, సిఏ గారు ఉత్తర్వు మేరకు దయించి మెయిన్ యువత యాక్సిడెంట్లకు గురి కాకుండా మీరు మ్యాక్సిమం అండి లైసెన్స్ యూజ్ చేయాలి. లైసెన్స్ పాకెట్లో పెట్టుకోవడం, లేకపోతే మొబైల్లో పెట్టుకోవడం, లేకపోతే మెయిన్ ప్రాబ్లం అంటే డ్రంకన్ లేకుండా డ్రంక్ డ్రైవ్ మాత్రం చేయకండి. డ్రంక్ చేసి బండి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ గురి కాకండి. ప్లీజ్ మాకు పోలీసు వారికి సహకరిస్తారని ప్రార్థిస్తున్నాం.